తెలంగాణ సంపద దోచుకున్న బీఆర్ఎస్ నేతలతో కాంగ్రెస్ ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం చేసుకుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. తెర వెనుక కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ కు అలవాటయ్యాయని ఆరోపించారు. బీజేపీ చెప్పిందే చేస్తుందని, ఏ విషయాన్నైనా బహిరంగ చెబుతుందని అన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ధరణిపై సీబీఐతో విచారణ చేయిస్తామని రేవంత్ చెప్పారని, ఇప్పుడు ఎందుకు కాలయాపన చేస్తున్నారని నిలదీశారు. బీఆర్ఎస్తో బీజేపీ ఎప్పటికీ పొత్తుండదని, పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. గెలిచే గుర్రాలను 17 ఎంపీ స్థానాల్లో నిలబెట్టబోతున్నామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిష్మాతో కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ పేదలకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల గురించి, ఇల్లు కాకపోతే ప్లాట్లు ఇస్తాం, ప్లాట్ కాకపోతే నగదు ఇస్తామని చెప్పారు. ఎక్కడ కూడా ఇవాళ ఆ ఊసే లేదు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో గట్టెక్కేదానికి మాయమాటలు చెప్తున్నారు, మభ్య పెడుతున్నారు తప్పితే కనీసం గత ప్రభుత్వంలో ఏదైతే కొన్ని ఇల్లు కట్టి ఖాళీగా పడి ఉన్నాయో వాటిని కూడా లబ్ధిదారులకు అప్పగించలేకపోయారు. అందుకని మేము నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల్లో దేశం కోసము, దేశంలో అభివృద్ధి లేదా అన్ని రంగాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డబ్బులు ఖర్చు పెట్టి ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో పాటు ఒక స్వర్ణ యుగాన్ని సాధించామో, తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద సంఖ్యలో మరి ఆనాడు ప్రజలు గెలిపించకపోయినప్పుడు కూడా దాదాపు ఈ 10 సంవత్సరాల్లో 9,26,000 కోట్ల నిధులు కేటాయించి తెలంగాణ కూడా మోదీ ప్రభుత్వం అండగా నిలబడ్డది. తెలుగు రాష్ట్రాలకు, ఈ 2 రాష్ట్రాలు కలిపి 4 వందే భారత్ రైళ్లను మరి ప్రారంభించిన ఉదంతం. దాదాపు 6,338 కోట్లతో మరి తెలంగాణ రైతాంగానికి తక్కువ ధరకే, సరసమైన ధరకు, అడిగిన వెంటనే అందుబాటులోకి ఎరువులు తీసుకొచ్చి ఏ రకంగా ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం దక్షిణాది రైతులకు ఇవాళ రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ప్రారంభించి ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరిచే ఉదంతం. 1,153 కోట్ల ఖర్చుతో MMTS phase 2 పనులకు తన నిబద్ధతకు మించి నిధులు అందించి హైదరాబాద్ పౌరుల యొక్క సుదీర్ఘ కళను సాకారం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా నిధులు కేటాయించకపోయినా MMTS 2కు పూర్తి చేయడానికి మోదీ ప్రభుత్వం ముందుకు వచ్చిన